హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ఉంటే పిల్లల ముగ్గురిని తీసుకొని వెళ్ళానండి. మేము వెళ్ళేటప్పటికి యాన్యువల్ డే స్టార్ట్ అయింది. వీళ్ళు వచ్చేసి యూకేజీ పిల్లలు అన్నమాట. చాలా బాగా అయితే డాన్స్ చేశారండి. అసలు కొంచెం కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా అయితే డాన్స్ బాగా చేశారు. వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేపించింది కూడా క్లాస్ టీచర్స్ అనమాట. చాలా బాగా చేయించారు. అసలు మనం ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని తట్టుకోవడమే కష్టం. అలాంటిది అంతమంది పిల్లలతో అనేది అంత కాన్సన్ట్రేషన్గా డాన్స్ చేసేలాగా అంత కాన్ఫిడెంట్గా ఉండేలా చేశారంటే చాలా గ్రేట్ అండి. టీచర్స్ అయితే చాలా బాగా చేశారు డాన్స్ అయితే. మధ్యలో పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట మీకు. ఈ పిల్లలు అయితే అసలు రెడీ అవ్వడం కూడా గ్రేటే అండి. అసలు ఈ సమ్మర్లో రెడీ అవ్వడం అనేది అయితే పెద్ద టాస్క్, కానీ చాలా బాగా రెడీ అయ్యి చాలా బాగా డాన్స్ అయితే చేశారు. వీళ్ళందరూ ఓన్లీ యూకేజీ వాళ్ళండి. యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేశారు. నేనైతే వీళ్ళ పర్ఫార్మెన్స్కి 100కి అవుట్ ఆఫ్ 100 కంపల్సరీ ఇచ్చేస్తానండి. అట్లే టీచర్స్ కొరియోగ్రఫీ చేసినందుకు కూడా చాలా గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టీచర్స్కి అయితే ఏంటంటే మనం ఒక పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం అనే టైంలో వీళ్ళు ఇంతమందికి ఒకలాగే చేయాలని డాన్స్ అంతా నేర్పించి అంత ఇదిగా చేసినందుకైతే నాకు బాగా నచ్చింది. సో వీళ్ళకైతే ఈసారి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాధ్యతలు అయితే పెరుగుతున్నాయి. సో మనం ఇలా పర్ఫార్మెన్స్లో పార్టిసిపేట్ చేసేలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది ఫస్ట్ పోతుందండి. సో మాట్లాడడం కూడా తెలిసిద్ది. చదువుతో పాటు క్రమశిక్షణ అనేది ఎంత ముఖ్యమో అలానే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇలా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు, పేరెంట్స్ ఎంజాయ్ చేశారు. ఇట్లా వెళ్ళిన పేరెంట్స్కి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట స్టాఫ్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. గ్రాడ్యుయేషన్ డే కూడా చాలా బాగా జరిగిందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మొత్తం అయిపోయేంత వరకు ఉన్నాం అన్నమాట. వీళ్ళ డాన్స్ చూస్తుంటే నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందండి. అంత బాగుంది డాన్స్ అయితే. ఈ నెక్స్ట్ వచ్చేసి మా విహాన్ కూడా యూకేజీకి వెళ్తాడనమాట. తర్వాత వాడి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది సమ్మర్లో. వాడి డాన్స్ అంటే పిచ్చండి. వాడి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి మీకు వీడియోలో పెడతాను నేను. ఇలా అయితే చాలా బాగా జరిగిందనమాట వాళ్ళది గ్రాడ్యుయేషన్ డే అయితే. తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ స్పీచ్ అయితే ఇచ్చారు. స్పీచ్ కూడా చాలా బాగుందండి. ఎలా అంటే పిల్లలు పేరెంట్స్తో ఎలా ఉండాలి, పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అనేది చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లల్ని ఎట్లా పెంచాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటంటే ఫస్ట్ టీచర్ వచ్చేసి పేరెంట్స్ అన్నమాట. దాని గురించి ఎలా మన పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేయాలి, మనం మొబైల్స్తో కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బాగా అయితే స్పీచ్ రూపంలో అయితే చాలా బాగా చెప్పారండి. నాకు బాగా అనిపించింది. తర్వాత యూకేజీ వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అవి అయితే ఇచ్చేశారు. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఆఫ్టర్ స్కూల్స్ అందులో లాస్ట్ డే కాబట్టి పిల్లలు కొంచెం తొందరగా వెళ్ళడానికి ఇష్టపడతారని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేసి అయితే తొందరగా కానిచ్చేసారు సెలబ్రేషన్స్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. డాన్స్ పర్ఫార్మెన్సెస్ మొత్తం అన్నీ బాగా అనిపించినాయి అన్నమాట. సో మీ పిల్లల స్కూల్లో కూడా కంపల్సరీ సెలబ్రేషన్స్ చేసే ఉంటారు కదా. ఎలా చేశారో నా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. So please subscribe to my channel. Thanks for watching. Bye bye.